15 రోజులుగా కూమింగ్ జరుగుతూ ఉందో అక్కడి నుంచి ఒక లేఖ జగన్ పేరిట మావోయిస్టు కీలక నేత జగన్ పేరిట ఒక లేఖ విడుదలైంది. దాని సారాంశం ఏంటి అంటే కాల్పుల విరమణకు మేము సిద్ధం, మేము కాల్పుల విరమిస్తున్నాం అని చెప్పేసి ఒక సంచలన ప్రకటన చేశారు. దాంతోపాటే మాట్లాడుకుందాం దాని గురించి. ఇందిరమ్మ ఇల్లు జర్నలిస్టులందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిన్న హామీ ఇవ్వడం జరిగింది. అటు యుద్ధ నేపథ్యంలో ఐపీఎల్ను రద్దు చేస్తూ బీసీసీఐ నిర్ణయం కూడా తీసుకుని మేరకు ప్రకటన చేసింది. కొన్ని రోజుల తర్వాత మిగిలిన 16 మ్యాచ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా యుద్ధ వాతావరణం కొంత చల్లబడ్డ తర్వాత ఒక 15 రోజుల నెల రోజుల తర్వాత తిరిగి మళ్ళీ ఐపీఎల్ను కంటిన్యూ చేస్తారట. దాంతోపాటే ఈరోజు హైదరాబాద్లో మిశ్రలు పోటీలు ఏవైతే జరుగుతున్నాయో ఈరోజు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. దాదాపు 5,000 మంది పోలీసులు అందాల పోటీలకి భద్రత కల్పించనున్నారు. మాట్లాడుకుందాం ఈ టాపిక్ గురించి. నిన్న ఏదైతే కేఎల్ యూనివర్సిటీ మీద అక్రమ కట్టడాలకు సంబంధించి హైడ్రా జేసీబీలు పెట్టి మొత్తం కూల్చివేతలు చేసిందో నెక్స్ట్ టార్గెట్ మల్లారెడ్డి కాలేజీలు అని చెప్పేసి అంటూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పటికే హైడ్రాకు ఫిర్యాదులు అందినాయి. మరి రేపో ఎల్లుండో ఈరోజు మల్లారెడ్డి సంబంధించిన కాలేజీ అక్రమ నిర్మాణాల మీద కూడా హైడ్రా జేసీబీతో పంజా విసిరబోతూ ఉంది. చూద్దాం ఆ డీటెయిల్స్ అన్నీ కూడా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు ఏమున్నాయో తొలి వెలుగు చూస్తే కేఎల్ యూనివర్సిటీ 100 కోట్ల భూ కబ్జా, 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ, కుత్బుల్లాపూర్ గాజుల రామరంలో అక్రమ కట్టడాలు, హైడ్రాకు స్థానికుల నుంచి ఫిర్యాదులు, రెవెన్యూ అధికారుల తీరుపై అనుమానం, స్వయంగా పరిశీలించిన రంగనాథ్ ప్రభుత్వ భూమిని ఆక్రమించినట్టు నిర్ధారణ, అనంతరం బుల్డోజర్లతో అక్రమ కట్టడాల కూల్చివేత, 15 ఎకరాల ప్రభుత్వ భూమి తిరిగి స్వాధీనం, హైడ్రాపై స్థానికుల ప్రశంసల వెల్లువ, ఇతర ప్రాంతాల నుంచి భారీగా వస్తున్న ఫిర్యాదులు, నెక్స్ట్ మల్లారెడ్డి కాలేజీ అంటూ ప్రచారం. 6 నెలలు తుపాకీ పట్టుకోం, మావోయిస్టుల కాల్పుల విరమణ, అధికార ప్రతినిధి జగన్ పేరిట సంచలన లేఖ, శాంతి చర్చల డిమాండ్ నేపథ్యంలో కీలక నిర్ణయం, కర్రెగుట్టలను చుట్టుముట్టిన భద్రతా దళాలు, వరుస ఎన్కౌంటర్లలో 30 మంది మావోయిస్టుల మృతి, మళ్లీ బాంబుల మోత, రెండో రోజు బరితెగించిన పాక్, జమ్మూ, సాంబా, పఠాన్కోట్, ఫిరోజ్పూర్లపైకి డ్రోన్లు, ఫిరోజ్పూర్లో పౌరులకు గాయాలైనాయి, 100కు పైగా డ్రోన్లను కూల్చిన ఆర్మీ, బార్డర్లో మోగిన సైరన్లు, జమ్మూలో పూర్తి బ్లాకౌట్, నా ఇంటి పక్కనే పేలుడు శబ్దం వినిపించిందని చెప్పేసి జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఎక్స్లో పోస్టు పెట్టిండు. ఎల్ఓసీలో కాల్పులు ఆపని పాక్, ధీటుగా తిప్పికొడుతున్న భారత సైన్యం, త్రివిధ దళాల చీఫ్లతో ప్రధాని భేటీ, బార్డర్లో తాజా పరిస్థితులపై చర్చ. ఇక హైదరాబాద్కు మిస్ వరల్డ్ ఘన స్వాగతం పలికిన అధికారులు, నేటి నుంచి అందాల పోటీలు, భారీ భద్రత ఏర్పాట్లు చేసిన సర్కార్, భార్యను గొడ్డలతో నరికి హత్య, విచక్షణరహితంగా భర్త దాడి, అనుమానంతోనే ఘాతుకం, మహబూబ్ నగర్లో దారుణం. ఇక ఈనాడులో ప్రధానంగా చూస్తే ఇదే యుద్ధానికి సంబంధించిన వార్త. పాక్కు మళ్ళీ భంగపాటు, 26 ప్రాంతాల్లో డ్రోన్ దాడుల్ని తిప్పికొట్టిన భారత్, విమానాశ్రయాలు, సైనిక కేంద్రాలపై ప్రయోగించినవి నిర్వీర్యం, శ్రీనగర్ ఎయిర్పోర్ట్, అవంతిపుర ఎయిర్ బేస్ సురక్షితం, 3వ రోజు దద్దరిల్లిన సరిహద్దు, పంజాబ్ కాశ్మీర్లలోని నగరాల్లో బ్లాకౌట్, చొరబాట్లకు యత్నించిన 7 ఉగ్రవాదులని హతం చేసిరట. పాక్ మనపై పంపిన 300 నుంచి 400 డ్రోన్లు టర్కీ దేశం నుంచి వాళ్ళకి అందినాయి అన్నమాట. అవి అగ్నివీరుడ వందనం, యుద్ధ క్షేత్రంలో నేలరాలిన తెలుగు బిడ్డ, ఆపరేషన్ సింధూర్లో పాక్పై పోరాటం, జమ్మూ కాశ్మీర్లో అమరుడైన మురళీనాయక్, సత్యసాయి జిల్లా కల్లితండాలో విషాదం, మాది T20 నమూనా, తెలంగాణను చైనా ప్లస్గా తీర్చిదిద్దుతున్నాం, విధానాల రూపకల్పన అమలులో వేగంగా పనిచేస్తున్నాం, రాష్ట్రాన్ని ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చడమే లక్ష్యం, ఈ మేరకు దక్షిణాదికి ఊతమిచ్చేలా లోక్సభలో స్థానాలు ఉండాలని చెప్పి హిందూ సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన చూడొచ్చు మనం. ఉచితాలపై ఆలోచించాల్సిన తరుణం ఇదే, గ్రాట్యుటీ చెల్లింపు దాతృత్వం కాదు, జాప్యం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఎత్తి చూపుతుంది, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు చెల్లించకపోవడంపై హైకోర్టు వ్యాఖ్యలు, జాతీయ రక్షణ నిధికి సీఎం నెల వేతనం విరాళం, ఇతర ప్రజాప్రతినిధులు స్పందించాలని విజ్ఞప్తి, సరిహద్దు రాష్ట్రాల్లోని తెలంగాణ వాసుల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఏదన్నా సహాయం కావాలంటే ఆ కంట్రోల్ రూమ్కి ఫోన్ చేయొచ్చు అన్నమాట. ఇక ఉద్రిక్తంగానే వరుసగా రెండో రోజు పాక్ డ్రోన్ దాడులు, కాశ్మీర్ నుంచి కచ్ వరకు 20 నగరాలు లక్ష్యంగా, 4 రాష్ట్రాల్లో 26 డ్రోన్లు కూల్చివేసిన భారత సైన్యం, డ్రోన్ దాడికి ఫిరోజ్పూర్లో 3కి గాయాలు, ఒకరి పరిస్థితి విషమంగా ఉందంటే. సరిహద్దు ప్రాంతాల్లో రెండో రోజు సైరన్ మూతలు, చిమ్మ చీకట్లు, బ్లాక్అవుట్ అంటారు అన్నమాట. యుద్ధ పరిస్థితుల్లో
అంటే ఆ కదలికలు, జనాల కదలికలు, ఆ ఆర్మీకి సంబంధించిన కదలికలు తెలియకుండా మొత్తం పూర్తిగా లైట్లు బంద్ చేస్తారు. దానికి సంబంధించిన బ్లాక్అవుట్ ఇది. టర్కీ షూట్ 200 బుల్లెట్లు కాల్చే డ్రోన్లను పాక్కు ఇచ్చిన టర్కీ, అయినా లెక్క చేయని భారత సైన్యం. పాక్ డ్రోన్లను, క్షిపణుల్ని అద్భుతంగా అడ్డుకున్న మన ఎయిర్ డిఫెన్స్. భారత దాడులతో కరాచీ పోర్టు దెబ్బతింది. పోర్ట్ ట్రస్ట్ అధికారిక ఎక్స్లో పోస్ట్, తర్వాత మాట మార్చి మరో పోస్ట్. తమ ఖాతా హ్యాక్ అయిందని, పోర్టు సురక్షితంగానే ఉందని వివరణ. రుణాలతో ఆదుకోవాలని అంతర్జాతీయ భాగస్వాములకు పాక్ వినతి. ఎక్స్లో ఆ దేశ ఆర్థిక శాఖ ఖాతా హ్యాక్ అయిందని ఆ తర్వాత వెల్లడి. కూల్చాం, నిర్వీర్యం చేశాం. గురువారం ఒక్కరోజే 300 నుంచి 400 టర్కీ డ్రోన్లతో దాడికి పాకిస్తాన్ ప్రయత్నం చేసింది. వాటన్నిటిని కూడా భారత ఆర్మీ కూల్చిపడేసింది. ఆ ఇద్దరిని అప్పగించండి. మౌలానా మసూద్ అజర్, హఫీజ్ సయీద్ను అప్పగించాల్సిందిగా పాకిస్తాన్కు భారత్ డిమాండ్. ఏ పరిస్థితులకైనా సిద్ధం. దేశ రాజధాని ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం. ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహణ. పలు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సెలవులు రద్దు. శత్రుదాడుల దృష్ట్యా రక్షణ చర్యలు పెంచాలి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఆదేశం. దేశవ్యాప్తంగా ఆరోగ్య శాఖ సన్నద్ధతపై నడ్డా సమీక్ష. 15 వరకు, ఈ నెల 15 వరకు 24 విమానాశ్రయాలను మూసేస్తున్నట. చండీగఢ్లో మళ్లీ సైరన్లు, జమ్మూలో పూర్తి బ్లాకౌట్. త్రివిధ దళాధిపతులు, రక్షణ మంత్రితోటి ప్రధాని, మాజీ అధికారులతో కూడా సరిహద్దులో భద్రత ఎట్లా ఉందనే అంశం మీద ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి నిన్న మాట్లాడారు. ఇక రంగంలోకి ప్రాదేశిక సైన్యం అవసరమైతే పిలిపించాలన్న కేంద్రం. ఆర్మీ చీఫ్కు మరిన్ని అధికారాలు అప్పగింత. టెరిటోరియల్ ఆర్మీలో 50,000 సిబ్బంది. వీరిలో క్రీడాకారులు, రాజకీయ నేతలు. గతంలో పలు యుద్ధాల్లో ఆర్మీకి సహకారం. ఫైల్ ఫోటో ఇది. ధోనిని పిలిచిరు, సచిన్ పైలట్ను పిలిచిరు, కపిల్ దేవ్ను కూడా. అంటే ఇలా ఎవరైతే గౌరవంగా సైనికాధికారుల పోస్ట్ ఇచ్చిందో భారత ప్రభుత్వం, వారి సేవలన్నింటినీ కూడా ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో వాడుకోవాలని ఆలోచిస్తుంది. వాళ్ళందరినీ కూడా పిలవాలని చెప్పేసి ఇప్పటికే ఆర్మీ చీఫ్కి ప్రధాని మోడీ చెప్పారు. పాక్ ప్రధాని పిరికిపంద. మోదీ పేరు పలికేందుకే షహబాజ్ వణుకుతున్నారు. సింహాల సైన్యాన్ని నక్క నడిపిస్తే యుద్ధంలో ఓటమే. ప్రధానికే ధైర్యం లేనప్పుడు సైనికులేరా పోరాడతారు. పాక్ విపక్ష ఎంపీ షాహిద్ ధ్వజం. భారత డ్రోన్ దాడులపై ఆ దేశ జాతీయ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన ప్రతిపక్ష సభ్యులు. సింధు జలాలపై మేమేం చేయలేం, మాది సహాయక పాత్రే ప్రపంచ బ్యాంకు. పాక్కు మరో గట్టి ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు. ఇక నిత్యావసరాలకు సంబంధించి దేశంలో కనుక యుద్ధ పరిస్థితులు వస్తే ప్రజలకు ఆహార ధాన్యాలకు సంబంధించి ఏమన్నా కొరత ఉంటుందా, ఆ దిశగా ఏమన్నా ప్రమాదం ఉందా అని చూస్తే ఎలాంటి కొరత లేదు. దేశంలో అవసరానికి మించి ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఏమాత్రం ఆందోళన అవసరం లేదు. ధరలను కూడా అంటే బ్లాక్లో అమ్మడము, ధరలు పెంచే దానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. కృత్రిమ కొరత సృష్టించే వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కేంద్ర ఆహార మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు. ఇక పాక్ దిగుతున్న పలు చోట్ల హడావుడిగా ఎక్కువ కొనుగోలు చేసుకొని ఇండ్లలో పెట్టుకుంటున్నారు. పెట్రోల్, డీజిల్, ఎల్పీజీలు కూడా నిల్వ ఉన్నాయి. ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్పేసి అయితే ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. ఇక ఐపీఎల్ వాయిదా. ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో వారం పాటు బీసీసీఐ నిర్ణయం. 58 మ్యాచ్లు పూర్తయినాయి. మిగిలిన 16 మ్యాచ్లు తర్వాత పెడతారు. ఈ నేపథ్యంలోనే ఎక్కడ వేరే దేశాల క్రికెటర్లు అందరూ కూడా ఐపీఎల్లో పాల్గొనేందుకు వచ్చిన వాళ్ళందరూ కూడా సొంత దేశాలకు వెళ్ళిపోయారు. ఇక 5,000 మందితో భద్రత. హోటల్ వద్ద సాయుధ మహిళా పోలీసులు, ఆక్టోపస్ కమాండోలు, సీసీటీవీల నిఘా. మల్టీ ఏజెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్. 3 అంచెల భద్రతా వలయంలో పోటీల నిర్వహణ అనుక్షణం పర్యవేక్షిస్తున్న పోలీసు ఉన్నతాధికారులు. నేటి నుంచే మిస్ వరల్డ్ 2025 పోటీలు. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు. అందాల భామలు, బిర్యానీ, పలావులు, పులుసు, వేపుడు అడిగి మరీ తింటున్నారు. 100 మంది చెఫ్లు, 500 మంది సహాయకులు. ఉచితాలు ఆర్థిక వ్యవస్థకు భారం. ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. వనరులు, నిధులు లేకుండా పార్టీల హామీలు, కానీ రాజ్యాంగం ప్రకారం సమీక్షించలేం. రిటైర్మెంట్ బెనిఫిట్లు అందలేదన్న ఓ పిటిషన్పై రాష్ట్ర హైకోర్టు వ్యాఖ్యలు. 10 రోజుల్లో చెల్లించాలని చెప్పేసి సర్కారుకి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక వెలుగు పేపర్లో చూస్తే మళ్ళీ బరితెగించిన పాక్. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్లోని 26 లొకేషన్లపై డ్రోన్ దాడులు. ఎక్కడికక్కడ కూల్చేసిన బలగాలు. 4 రాష్ట్రాల్లో సైరన్ మోతలు, బ్లాకౌట్స్. తెలుగు జవాన్ వీరమరణం. చొరబాటుదారులను హతమార్చి మరీ
ప్రాణాలు వదిలిండు ఆ పోరాటంలో తెలుగు బిడ్డ సైనికుడు మురళీనాయక్. 7 జైషే టెర్రరిస్టులు హతం. సాంబా సెక్టార్లో చొరబాటును తిప్పికొట్టిన బీఎస్ఎఫ్. ఉగ్రవాదులకు సహకరించిన పాక్ రేంజర్ల బేసును కూడా పేల్చేసిరట. ఇక ఫేక్ ప్రచారం నమ్మొద్దు, దేశంలో ఆయిల్ కొరత అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏటీఎంలు మూసేస్తారని అబద్ధపు వార్తలు వస్తున్నారు. ఎప్పటికప్పుడు పాకిస్తాన్ అబద్ధపు వార్తలు ప్రచారం చేసి సోషల్ మీడియా వేదికగా భారతీయులని కొంత అయోమయం చేసి భయపెట్టే చర్యలకు దిగుతా ఉంది. ఫేక్ ప్రచారాన్ని నమ్మొద్దు అని చెప్పేసి కూడా సైబర్ బ్యూరో ఒక ప్రకటన చేసింది. 400 పాకిస్తాన్ డ్రోన్లు కూల్చేసినాం. 36 నగరాలపై దాడిని ధీటుగా తిప్పికొట్టినాం. 4 ఎయిర్పోర్ట్లే లక్ష్యంగా పాకిస్తాన్ అటాక్ చేస్తుంది. ఎయిర్ స్పేస్ మూసివేసినట్లు మభ్యపెడుతోంది. కరాచీ లాహోర్ మధ్య సర్వీసులు కొనసాగుతున్నాయి. పౌర విమానాలను రక్షణ కవచంగా వాడుకుంటున్న పాక్ బ్రీఫింగ్ ఇచ్చిన రక్షణ శాఖ ప్రతినిధులు. ఇక రాష్ట్రంలో పెరుగుతున్న టెలిమెడిసిన్ సేవలు. హలో డాక్టర్, జనరల్ స్పెషలిస్ట్ వైద్య సేవల కోసం డిజిటల్ వైపు ప్రజల మొగ్గు. సబ్ సెంటర్లు, పిహెచ్సిల నుంచి వీడియో ఆడియో కాల్ ద్వారా డాక్టర్లకు కనెక్ట్. రాష్ట్రంలో 4939 సెంటర్లలో 1500 మంది డాక్టర్లతో లింకప్. 3 ఏళ్లుగా పెరుగుతూ వస్తున్న రోగుల సంఖ్య. ప్రతి నెల సగటున 5 లక్షల మందికి టెలిమెడిసిన్ సేవలు. ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్ లాంటి మారుమూల జిల్లాల్లోనూ ఆదరణ. సైన్యం కోసం సీఎం నెల జీతం విరాళం ఎన్డీఎఫ్కు అందజేస్తున్నట్టు ప్రకటన. మిగతా నేతలు, పౌరులు కూడా భాగస్వామ్యం కావాలని పిలుపు. నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియంలో ఓపెనింగ్ సెరమనీ. హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి. 1000 మందికి పైగా గెస్టులు వస్తారట. టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీలు అందరూ కలిపి ఈ పోటీల్లో పాల్గొంటున్న మొత్తం 120 దేశాల పోటీదారులు ఇందులో పాల్గొంటున్నారు. ఇప్పటికే 109 దేశాల నుంచి వచ్చిర్రు. ఇంకా 11 దేశాల నుంచి రావాలి, మరి వస్తారో రారో. పాలమూరుకు ఏపీ పర్మిషన్ కావాలన్నట. ప్రాజెక్టుకు అడుగడుగున కేంద్రం మోకాలడ్డు. నీటి కేటాయింపులు లెక్కలు సరిగ్గా లేవంటూ గతంలో డిపిఆర్లు వెనక్కి. ఇప్పుడు ఏపీ నుంచి అంగీకార పత్రం తీసుకురావాలని చెప్పేసి అంటుంది సిడబ్ల్యూసి. 45 టీఎంసీలపై ట్రిబ్యునల్లో వాదనలు జరుగుతున్నాయంటూ వాదిస్తోంది. మరి చూడాలి. ముందుగానే నైరుతి 13న అండమాన్లోకి ఋతుపవనాలు ప్రవేశించే ఛాన్స్. రాష్ట్రంలో పెనుగాలులు 12, 13 తేదీల్లో 60 కిలోమీటర్ల వేగంతో వడగాలులు, పెనుగాలులు వస్తాయట. జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తోంది వాతావరణ శాఖ. రైట్, ఇక దిశలో చూస్తే పాక్ బరితెగింపు. మరోసారి దాయాది దుస్సాహసం. 26 ప్రాంతాలే లక్ష్యంగా 100కు మించి డ్రోన్లతో దాడి. 14 మంది ముష్కరులను మట్టుబెట్టి తెలుగు జవాన్ మురళీనాయక్ వీరమరణం. ఒక్కడే 14 మంది ఉగ్రవాదులను చంపిండు. సెల్యూట్ చేయాలి మనం అంతా. త్రివిధ దళాధిపతులతో మోడీ భేటీ. భారత్ పాక్ వివాదంతో మాకు సంబంధం లేదు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్. ఉగ్రవాదాన్ని వ్యతిరేకిస్తున్నాం. చైనా, సింధు జలాల విషయంలో మేమేం చేయలేం. ప్రపంచ బ్యాంక్. రాష్ట్రాలకు ఎమర్జెన్సీ పవర్స్ కేంద్రం. ఇక చూసుకొని పాకిస్తాన్కి ఎట్లా ఉందో, మధ్యలో దరువులే ఉంది. 7 ఉగ్రవాదులు చొరబాటుకు యత్నం. జమ్మూ కాశ్మీర్లోని సాంబా సెక్టర్లో హతమార్చిన భారత సైన్యం. భారత్పై టర్కీ డ్రోన్లతో పాకిస్తాన్ దాడి చేసింది. 400 డ్రోన్లతోటి 36 ప్రాంతాలను టార్గెట్ చేసింది. సివిల్ విమానాలు అంటే పౌరులు, సాధారణ జనాలు ప్రయాణించే విమానాలను అడ్డుపెట్టుకొని దాడి చేస్తూ ఉంది. సామాన్యుల ఆధ్యాత్మిక కేంద్రాలపైన అటాక్ చేసేందుకు ప్లాన్ చేసిందట. కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, విదేశాంగ సెక్రటరీ విక్రమ్ మిస్రీ ఈ వివరాలన్నీ కూడా వెల్లడించారు. అంతర్జాతీయ భాగస్వాములు సహకారం అందించండి. రుణాల కోసం ఎక్స్లో పాకిస్తాన్ పోస్ట్. అకౌంట్ హ్యాక్ అయిందంటూ బుకాయింపు. భిక్షమెత్తుకునేందుకు ఇది ఒక మార్గమా అని చెప్పేసి పిఐబి ఒక కామెంట్ చేసింది. రంగంలోకి టెరిటోరియల్ ఆర్మీ చీఫ్కి అధికారాలు అప్పగించిన కేంద్రం. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ధోని లాంటి వాళ్ళందరూ కూడా. సామాజిక తెలంగాణ సాధిస్తాం. వితౌట్ లేదా గెట్ అవుట్. ఇదే మా విధానం. రాష్ట్రాన్ని 2020 మ్యాచ్లా మారుస్తాం. పెట్టుబడులకు రక్షణ కల్పిస్తేనే ఆర్థిక అభివృద్ధి. విద్య, వైద్యం, ఉపాధి మా ప్రాధాన్యత రంగాలు. ఇన్వెస్టర్లకు విశ్వాసం కల్పిస్తాం. బెంగళూరు మీడియా జూమ్ మీట్లో సీఎం రేవంత్. నేడు మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం. నగరానికి చేరుకున్న వివిధ దేశాల భామలు. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్. ప్రత్యేకంగా నిల్వనున్న పేరిని నాట్య ప్రదర్శన. నేషనల్ డిఫెన్స్ ఫండ్కు 1 నెల వేతనం విరాళం. ఒకరోజు జీతం విరాళం. డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ అంతా కలిపి ఒకరోజు జీతం విరాళంగా ఇచ్చారు. సీఎం 1 నెల వేతనం ఇచ్చారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ముందుకు రావాలి. అన్ని పార్టీల వాళ్ళు ముందుకు రావాలని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రిక్వెస్ట్. హైదరాబాద్లో సైరన్ అలర్ట్ ఏర్పాటు చేయండి. హై లెవెల్ కమిటీ భేటీలో
డిప్యూటీ సీఎం మళ్ళీ బట్టి విక్రమార్క. ఐపీఎల్ వాయిదా ప్రస్తుతానికైతే వారం రోజులు పోస్ట్పోన్ చేస్తున్నారంటే ఎప్పుడు తిరిగి ప్రారంభిస్తారో తెలియదు. వేరే దేశాల ప్లేయర్లు మీ సొంత దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి ప్రకటన చేసింది బీసీసీఐ. ఒక్కో కానిస్టేబుల్ కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం. ఏదైతే వాజేడు ఘటనలో మృతి చెందిరో వాళ్ళకి స్పెషల్ ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి 300 గజాల ఇంటి స్థలం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ₹1 దాని నష్టపరిహారం కట్టిస్తారని చెప్పేసి ప్రకటించారు. విమాన ప్రయాణం వద్దు, అత్యవసరం అయితేనే ఎయిర్ ట్రావెలింగ్, లేదంటే రోడ్డు మార్గంలో వెళ్ళండి. అన్ని రాష్ట్రాల సీఎం మంత్రులకు కేంద్రం సూచనలు. బెంగళూరు పర్యటన రద్దు చేసుకున్న సీఎం రేవంత్. సీఏ ఫైనల్ పరీక్షలు వాయిదా. భారత్ పాక్ యుద్ధం ఎఫెక్ట్, త్వరలోనే కొత్త తేదీలు ప్రకటించిన ఐసీఏఐ. ఇక స్వేచ్ఛ పేపర్లో చూస్తే దేహి అంటున్న పాక్ చిల్లి గవ్వలేక దివాలా దిశగా. ఓవైపు బలూచిస్తాన్ రెబెల్స్, ఇంకోవైపు భారత్ దాడులు, మరోవైపు ఆర్థిక కష్టాలు, అప్పుల కోసం పాకిస్తాన్ వెతలు. పాక్ తోక వంకర, మళ్లీ డ్రోన్లతో దాడులు, జమ్ములో సైరన్ల మూత, జనావాసాలే లక్ష్యంగా కుట్రలు, ప్రజాప్రతినిధుల విరాళాలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల నెల జీతం నేషనల్ డిఫెన్స్ ఫండ్స్కు జమ. సీఎం పిలుపు మేరకు నిర్ణయం, సాయుధ దళాలకు అండగా నిలుద్దామన్న సీఎం రేవంత్. కమాండోల మృతిపై అనుమానాలు, వరంగల్ పోస్టు మార్టంలో సంచలన విషయాలు. రాష్ట్ర కమాండోలపై సిఆర్పీఎఫ్ కోబ్రాలు దాడి చేశాయా? సమన్వయ లోపంతోనే ఇదంతా జరిగిందా? మావోయిస్టులు అనుకొని కాల్పులు జరిపారా? తెలంగాణ రాష్ట్ర కమాండోల మృతిపై అనుమానాలు. మొన్న మావోయిస్టులు పెంచిన బాంబుల పేలుళ్లలో చచ్చిపోయారని చెప్పేసి 3 జవాన్లు చచ్చిపోయారని చెప్పేసి అన్నారు కదా. వాళ్ళకి సంబంధించిన పోస్టు మార్టంలో వాళ్ళ శరీరంలో మామూలుగా బాంబు వేలిస్తే ఆ శరీర భాగాలు కావచ్చు, ఏదైతే ఆ బాంబు పేలుడు దాటికి గురైందో అది చిత్ అయిపోతుంది, శిథిరం అయిపోతుంది మొత్తం. కానీ వాళ్ళ శరీరంలో బుల్లెట్లు ఉన్నాయట. ఆ బుల్లెట్లు ఎవరు పేల్చిరు? మావోయిస్టులు అనుకొని ఆ సిఆర్పిఎఫ్ బలగాలే వాళ్ళ మీద కాల్పులు జరిపిరా అని చెప్పేసి కూడా ఒక అనుమానం వస్తుంది. దానికి సంబంధించి విచారణ జరుగుతుంది. నేటి నుంచి మిస్ వరల్డ్ పోటీలు. గచ్చిబౌలిలో ఏర్పాట్లు పూర్తి. 150 దేశాల్లో కార్యక్రమాలను లైవ్ ప్రసారం చేస్తారట. ఇక వాయిదా వేయాలి మిస్ వరల్డ్ పోటీలు. యుద్ధ పరిస్థితులలో అటు ఐపీఎల్ఏ వాయిదా వేసిరు, ఈ మిస్ వరల్డ్ పోటీలు ఎందుకని చెప్పేసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేస్తూ ఉంది. నిన్న ఆపరేషన్ సింధూర్కు మద్దతుగా ర్యాలీ చేసిన క్రమంలో ఆమె ఈ డిమాండ్ చేసింది ప్రభుత్వాన్ని. అధ్యక్ష నియామకం ఆలస్యం, మరింత లేట్ కానున్న ప్రక్రియ. దేశంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అన్ని సెట్ అయితే జూన్లో ప్రకటన, లేదంటే మళ్ళీ వాయిదా. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్కి సంబంధించిన వార్త చూడొచ్చు. స్లీపర్ సెల్స్పై ఫోకస్. ఇప్పటికే కేంద్రం నుంచి హెచ్చరికలు. ఓవైపు మిస్ వరల్డ్ పోటీలు, రంగంలోకి సిఐసెల్ ఇంటెలిజెన్స్ వర్గాలు. గతంలో ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై నిఘా. సోషల్ మీడియాపై ఫుల్ ఫోకస్. ఎయిర్పోర్టుకు బెదిరింపు, పాకిస్తానీ స్లీపర్ సెల్స్ అంటూ మెయిల్ వచ్చింది. వెంటనే అధికారులు అలర్ట్ అయ్యారు, చూసారు కూడా. సీక్రెట్ సర్వే. తెలంగాణ భవన్ నుంచి వివరాల సేకరణ. ఎవరు వస్తున్నారు, ఎవరు రావడం లేదు, యాక్టివ్గా పార్టీ కార్యక్రమాల్లో ఎవరు పాల్గొంటున్నారు, ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్న గులాబీ బాస్. రాబోయే పార్టీ కమిటీల్లో రెగ్యులర్గా వచ్చే వాళ్ళకే పెద్దపీట వేస్తారట. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తారట. ఇక యుద్ధానికి నేను రెడీ అన్నాడు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సేవలు కోరితే అందిస్తా, యుద్ధ విమానాలకు పైలట్గా చేశా, పాకిస్తాన్కు బుద్ధి చెప్పాల్సిందే. ఒకవేళ సైన్యం నుంచి పిలుపు వస్తే ఏదైతే ప్రాదేశిక సైన్యాన్ని వెనక్కి పిలవాలి, రావాలి, వాళ్ళ సేవలు వాడుకోవాలని చెప్పేసి ఇప్పటికే ప్రధాని మోదీ కావచ్చు, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, భారత ఆర్మీ చీఫ్ కూడా ప్రాదేశిక సైన్యాన్ని పిలవండి అని చెప్పేసి అన్నారు కదా. ఈ క్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక కీలక ప్రకటన చేశారు. ఏంటంటే సైన్యం పిలిస్తే నేను పోతా, గతంలో పైలట్గా పనిచేసిన కాబట్టి మళ్ళీ పోయి నా సేవలు అందిస్తా అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నాడు. 3 ఏళ్ల చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్గా చంద్రశేఖర్ రెడ్డి. గవర్నర్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ. మంత్రులు, సీనియర్ అధికారులు హాజరు. విలీన గ్రామాలకు బిగ్ రిలీఫ్. కార్పొరేషన్ ఏర్పాటుపై వెనక్కి తగ్గిన ప్రభుత్వం. 56 గ్రామాల్లో పాలన యథాతథం. ఎప్పట్లాగే అమలు కానున్న ఉపాధి హామీ పథకం. రాజకీయ పదవుల గండం సైతం గట్టెక్కినట్లే. ఇక నమస్తే తెలంగాణ పేపర్లో చూస్తే బరితెగించిన పాక్, పౌరులపై అటాక్. ఎల్ఓసి వెంట పాక్ విచక్షణ రహిత కాల్పులు. సరిహద్దు రాష్ట్రాల్లోని గ్రామాలపై మోటార్ షెల్స్ దాడిలో సైనికుడు సహా 2 పౌరుల దుర్మరణం. 3 రోజుల్లో 19 మందికి చేరిన మృతుల సంఖ్య.
గ్రాట్యుటీ ఉద్యోగుల హక్కు దానం కాదు అని చెప్పేసి హైకోర్టు ప్రభుత్వం మీద కొంత గరమై చేసిన స్టేట్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. రేషన్ తొలగింపుపై తిరుగుతూ పోయిన ప్రాణం. ఇటీవల రేషన్ కార్డులో నుంచి పేరు తొలగించిన ప్రభుత్వం తిరిగి చేర్చాలంటూ 4 రోజులుగా వృద్ధుడి ప్రయాస. ఎంపీడీఓ ఆఫీసు వద్దే గుండెపోటుతో మల్లయ్య మృతి. కాంటా పెడతలేరని ధాన్యానికి నిప్పు పెట్టుకున్నారట రైతులు. వడ్ల కొనుగోలు చేపట్టకపోవడంపై రోడ్డెక్కిన రైతులు. జాజిరెడ్డిగూడెం తొర్రూరు రహదారులపై ఆందోళనలు. రైతుల నిరసనకు మద్దతు తెలిపిన బీఆర్ఎస్ నాయకులు. నేల కూలుతున్న దాయాది డ్రోన్లు. 2వ రోజు పాక్ దుస్సాహసం. జమ్మూ కాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలపై దాడులకు యత్నం. వచ్చిన డ్రోన్లను వచ్చినట్టు కూల్చిపారేస్తున్న భారత సైన్యం. పాక్ పక్కలో బలూచ్ బల్లెం. బిఎల్ఏ వరుస దాడులతో సైన్యం ఉక్కిరిబిక్కిరి. స్వతంత్ర దేశంగా ఐరాస గుర్తించాలని చెప్పేసి బలూచిస్తాన్ సంబంధించిన లిబరేషన్ ఆర్మీ వాళ్ళు కోరుతా ఉన్నారు. దేశమంతా హై అలర్ట్. భద్రతను లెవెల్ 1 నుంచి లెవెల్ 2కు పెంచిన కేంద్రం. కీలక ప్రాంతాల్లో హై సెక్యూరిటీ. ఢిల్లీలో బహళ అంతస్తుల భవనాలపై సైరన్ల ఏర్పాటు. బయటకు రావద్దంటూ సరిహద్దు ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఇక మనం చూడొచ్చు ఇక్కడ బారాముల్లా జిల్లాలో పాక్ దాడులతో ధ్వంసమైన ఇంటిని పరిశీలిస్తున్నటువంటి స్థానికుడు. ప్రార్థనాలయాలు, జనావాస లక్ష్యంగా పాక్ దాడులకు తెగబడుతున్నది. పూంచ్లో పాక్ జరిపిన దాడులు దెబ్బతిన్న గురుద్వారా, ఏదైతే సిక్కు మతస్థులు ప్రార్థనలు చేసుకుంటే గురుద్వారా మీద దాడి చేస్తుంది. అక్కడ వాళ్ళు పరిశీలిస్తున్నాయి. చూడొచ్చు. ప్రధానంగా ఇవి ఈరోజు అన్ని పేపర్లలో మనం గమనించిన హెడ్లైన్స్. ఇక డీటెయిల్స్కి పోదాం. కేఎల్ యూనివర్సిటీ సంబంధించి 5 ఎకరాల భూమి 100 కోట్ల విలువ చేసే 5 ఎకరాల భూమి